స్ట్రెస్, ఒత్తిడి. ఈ ఒత్తిడి అనేటువంటిది మనల్ని సుఖంగా ఉండనేదు. అనుక్షణం మనం ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటాం. ఏదో ఒక బాధ. ఈ ఒత్తిడి అనేటువంటిది దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ది డెత్స్. చాలామంది కూడా ఒత్తిడి వల్లనే ఒత్తిడి తట్టుకోలేక మరణిస్తూ ఉంటారు. ఈ ఒత్తిడి వలన మనకు హృదయం పాడవుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, మన బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మన మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది, డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది, మెటబాలిక్ సిస్టమ్ దెబ్బతింటుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ పాడవుతుంది. ఇలా ఒక్కటే కాకుండా జుట్టు ఊడిపోతుంటుంది, ప్రిమెచ్యూర్ ఏజింగ్, రకరకాల సమస్యలు, ఎమోషనల్ బర్న్అవుట్, లాస్ ఆఫ్ మోటివేషను, ఇలా వీ హ్యావ్ సెవరల్ ఇంపాక్ట్స్. స్ట్రెస్ కాజెస్ సెవరల్ థింగ్స్. ఈ స్ట్రెస్ అనేటువంటిది ఇది దానంతరది మనల్ని చంపదు. దాన్ని మనం ఎట్లా మేనేజ్ చేస్తున్నామో, హౌ వీ మేనేజ్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. ఇఫ్ వీ కెన్ మేనేజ్ ద స్ట్రెస్, ఇట్ ఈస్ ఓకే. బట్ వీ హ్యావ్ టు మేక్ ద స్ట్రెస్ టోటల్లీ జీరో. మేనేజింగ్ స్ట్రెస్ అనేటువంటి స్ట్రెస్ వచ్చిన తర్వాత. కానీ అసలు స్ట్రెస్ రాకుండా చేస్తే పూర్తి సుఖంగా ఉంటుంది కదా. మనకు ముఖ్యంగా స్ట్రెస్ వచ్చేటువంటి అంశాలు ఏమిటి అంటే, ఏ విధమైనటువంటి రోగాలు లేకపోవడం, శరీరంలో ఏ విధమైన రోగాలు లేకపోవడం, అప్పు లేకపోవడం. ఇవాళ మోడర్న్ డే లివింగ్ మనకి ఏం చేసింది అంటే, అప్పు చేసి పప్పు కూడా తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యం ఇదే వినరా పామరుడా అంటూ మేము అప్పిస్తాం. ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు తెలుస్తుంది. నీకు కారు ఉంటే కారు మీద లోన్ ఇస్తానంటాడు, నీకు ఇల్లు ఉంటే ఇల్లు మీద లోన్ ఇస్తానంటాడు, స్కూటర్ ఉంటే స్కూటర్ మీద ఇస్తానంటాడు, లేకపోతే నీకు ఫలానా పర్సనల్ లోన్ ఇస్తానంటాడు. మెసేజ్లు వస్తూ ఉంటాయి, కాల్ సెంటర్స్ నుంచి రకరకాల ఫోన్లు వస్తూ ఉంటాయి. అప్పు ఇవ్వు. సరే, బ్యాంక్స్ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అప్పుల్ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ మనం తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకోవాలి, మన ఆదాయము మన వ్యయము ఇవి రెండింటినీ జాగ్రత్తగా మనం బేరీజు వేసుకుంటూ ఆదాయంలో కొంతవరకు మాత్రమే మనం అప్పు ఈఎంఐలు కట్టే విధంగా, మనం మిగిలినంతా కూడా మనం సుఖంగా ఉండే విధంగా ఉంచుకుంటూ జాగ్రత్తగా, దానికి కొన్ని ఫార్ములాలు ఉన్నాయి. అది మనకు వచ్చే ఆదాయంలో 60 రూపాయలు మనం గనక ఈఎంఐ కట్టేస్తూ 40 రూపాయలు మన ఇంటి మెయింటెనెన్స్కి, మన జీవితానికి సరిపడా ఉన్నంతగా ఎంత సరిపోతుంది మనం సుఖంగా జీవించడానికని ఎవడికి వాడు లెక్కలు వేసుకోవటమే. వాడి ఇంట్లో ఖర్చు, వాడి దైనందిన జీవితంలో వాడికి ఉండేటువంటి ఖర్చులన్నీ వాడికి వాడు వేసుకొని దాని ప్రకారంగా వాళ్ళు చేసుకుంటే బాగానే ఉంటుంది. ఎప్పుడో మబ్బులో నీళ్లు చూసుకొని ముంత ఒలకపోసుకుంటాను అనే బ్యాచ్ ఉంటారు కొంతమంది. ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత నాకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి నేను ఇవాళ అప్పు చేస్తానంటాడు. రాకపోతే ఆదాయం, వాట్ విల్ హ్యాపెన్ టు యూ? యు ఆర్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్. అదేవిధంగా ఇప్పుడు మేము ఉద్యోగస్తులందరికీ ఒక విషయం అనుభవం. 3 ఏళ్ళు అయిన తర్వాత వాడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ 3 ఏళ్లలో వాడు ఏం చేస్తాడంటే, వాడున్న ప్రదేశంలో వాడు కాస్త కంఫర్టబుల్గా వాడు అలవాటు అయిపోతాడు. అలవాటు అయిపోయిన తర్వాత ఇంకో కొత్త స్థలానికి వెళ్ళాలి అనేటప్పటికి ఆ ట్రాన్స్ఫర్ స్ట్రెస్. ఎందుకని అంటే, మ్యాన్ ఈజ్ ఎ టెరిటోరియల్ యానిమల్. వాడు ఎప్పటికప్పుడు ఒక టెరిటరీని డిఫైన్ చేసుకొని ఆ టెరిటరీలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఈ టెరిటోరియల్ యానిమల్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ జనరల్ మన సైకాలజీలో ఉంది. మన మనస్తత్వంలో మనం ఆ టెరిటరీని దాటిపోవడానికి ఇష్టపడం. కాబట్టి ఆ టెరిటరీ నుంచి దాటిపోవడానికి మనకు పోయే పరిస్థితి వస్తే విపరీత స్ట్రెస్కి గురి అవుతారు చాలామంది. తర్వాత దుర్జన సాంగత్యం, చెడ్డవాళ్లతోటి కలయిక, చెడ్డవాళ్లతోటి ఉండటం కూడా మన స్ట్రెస్కి కారణం. తర్వాత ఇంకొకళ్ళ కింద పని చేయటం, దాస్యవృత్తి. ఉద్యోగం చేసే ప్రతివాడు దాస్యవృత్తే. వాడి పైన బాస్ ఉంటాడు, ఆ బాసుకు బాస్ ఉంటాడు, ఆ బాసుకు బాస్ ఉంటాడు, సూపర్ బాస్ ఉంటాడు. ఎంత గవర్నమెంట్ ఉద్యోగమైనా బాసు, ప్రతివాడికి ఒక బాసు, ఒక హైరార్కీ. ఈ సేవకా వృత్తిలో ఉండేటువంటి వాడికి ఎప్పుడు కూడా స్ట్రెస్ ఉంటుంది. స్వతంత్రంగా జీవించేవాడికి ఆ స్ట్రెస్ ఉండదు. వృత్తి విద్యల్లో స్వతంత్రంగా ఆనందంగా జీవించేవాడికి ఆ స్ట్రెస్ ఉండదన్నమాట. భయం లేకుండా నివసించడం, ఈ 6 లోకంలో సుఖకరాలు. ఎప్పుడు నిత్యం భయపడేవాడికి, నిత్యశంకితుడికి భయం ఎక్కువ అంటారు, భయం ఉన్నవాడికి సుఖం లేదు. కాబట్టి అనుమానాలన్నీ వదిలేసేసి ఫ్రీగా ఉండేవాడికి భయం ఉండదు. భయం ఉండకపోతే జీవితం సుఖంగా ఉంటుంది. ఈ 6 విషయాలని విదురుల వారు చెప్తారు. ఏవేమిటయ్యా అంటే,
రాజా, రోగాలేవీ లేకపోవడం, అప్పు లేకపోవడం, దేశం కాని దేశంలో నివసించకపోవడం, మంచి మనుషులతో కలయిక, స్వతంత్ర వృత్తితో జీవించటం, భయం లేకుండా నివసించటం, ఈ 6 కూడా లోకంలో సుఖకరాలు. ఇవి మనిషిని సుఖంగా కంఫర్టబుల్గా ఉంచుతాయి. వీటికి విరుద్ధంగా జరిగితే మనిషి స్ట్రెస్కు లోనవుతాడనమాట. ఆరోగ్యమాన్ రణ్యమని ప్రవాస సద్భిర్మనుష్యై సహ సంప్రయోగ స్వప్రత్యయా వృత్తిర్ అభీతవాస షడ్జీవలోకస్య సుఖాని రాజన్. ఇది విదురుల వారు చెప్పినటువంటి నీతిలో ఒక శ్లోకం అన్నమాట. కాబట్టి అర్థమైంది కదా, స్ట్రెస్ లేకుండా ఉండాలి అంటే ఇవి మనం పాటించాలి. ఇవి ఉంటే స్ట్రెస్ అనేటువంటిది ఉండదు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.